ఒక్కసారి చప్పట్లతో రాజశేఖర్ గారికి, జీవిత రాజశేఖర్ గారికి సన్మాన సింహాసనానికి సాదర స్వాగతం పలుకుతున్నా. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సోమన్ బాబు సేవా సమితుల శుభ నేతృత్వంలో గ్లామర్ కింగ్, యాంగ్రీ యాక్షన్ కింగ్, అందాల నటులు ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ గారికి నటభూషణ్ కృష్ణ గారి దర్శకత్వం హలో, ఏమి మేము చెప్పిన డిసిప్లిన్ ఉండరేమే? జరగండి మీరు వాళ్ళంతా అతిథుల తీరు టైం ఆడ. ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా జ్ఞాపిక అమ్మ తలపాగా అలాగే ఉంచండి. ఏమి ఒక్కసారి మీ అందరి చప్పట్లతో వారికి శుభాకాంక్షలు అందిద్దాం. ఒక్కసారి థ్యాంక్ యూ రాజశేఖర్ గారు ఫర్ ఆల్ ది డిసిప్లిన్, డెడికేషన్, డ్రైవ్, passion and commitment you have towards the field of filmy nature. Please. Giriga. ఆమని గారు రండిమా. ఆమని గారు So thank you. I congratulate the spirit and dynamism of respected Dr. Rajశేఖర్ గారు in receiving the felicitation in the name of Natabhushana Andala Natu Soman Babu garu. Thank you, sir.
for your fantastic, marvelous, stupendous, excellent and extraordinary support and service to the field of cinema industry. Thank you very much. ధన్యవాదాలు గురుగారు. సభను కొనసాగించవలసిగా సభాధ్యక్షులు వారిని కోరుతున్నా ప్లీజ్. మిగిలిన వారి శుభ ప్రసంగాలు విన్న తర్వాత మిగిలిన సన్మానాలు ప్లీజ్. సార్ రేలంగి నరసింహరావు గారు, గురుగారు. దర్శక శ్రేష్ఠులు, అజాత శత్రువు, నీతి నియమాలకు క్రమశిక్షణ నిలయం, మృదుమధుర భాష ధురంధరుడు రేలంగి నరసింహరావు గారు. సుబ్బారావు గారి చేతుల మీదుగా సన్మాన పత్రం ప్లీజ్ సార్. సైటేషన్ టు రాజశేఖర్ గారు, జీవిత రాజశేఖర్ ప్లీజ్ సార్. మరి ఒకసారి మీ చప్పట్లతో వారికి జై హో. థ్యాంక్ యూ. తీవ్ర స్థాయిలో ఫోటోలు తీస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ శ్రీ రేలంగి నరసింహరావు గారు. 85కి పైగా చిత్రాల్లో విజృంభించినవాడు, విరుచుకుబడినవాడు, చక్రం తిప్పినవాడు, చలాయించినవాడు, తారాపదంలో అగ్రగామి, మరి రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్రశ్రేణి కథానాయకులతో అనేక సినిమాలను వినిర్మించి తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి, ప్రయత్నశీలి రేలంగి నరసింహరావు గారు. సార్ వెల్కమ్. 2008 ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా, జ్యూరీ మెంబర్గా, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఏపీ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా, టీవీ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా పలు పదవులను వారు చేపట్టి అద్భుతమైన సేవలు అందించున్నారు. రేలంగి నరసింహరావు సార్ ఈస్ గెటింగ్ ఫెలిసిటేటెడ్ నౌ. గురుగారు పెద్దలు బండారు సుబ్బారావు గారు, కోనేటి దామోదరన్న గారి చేతుల మీదుగా రేలంగి నరసింహరావు గారికి సన్మానం. ఇందులో సుధాకర్ బాబు గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చైర్మన్ రామకృష్ణ గారు ప్లీజ్ సార్, అండ్ ఆమని గారు. రేలంగి నరసింహరావు గారికి ఆత్మీయ సత్కారం సార్. ఆయన సన్మానాలకు విముఖుడు, సేవకు ప్రముఖుడు అయినా సరే ఇక్కడ సన్మానం స్వీకరించక తప్పదు. ఇది రవీంద్ర భారతి నియమం. కొంచెం స్టేజ్ మీద చెప్పినా కానీ అదే అడవడి శురువైంది. కొంచెం డిసిప్లిన్ పాటించండి. మనకు విగ్రహం వచ్చేదాకా ఈ ఆతృత ఉండాలి. ఎందుకంటే విగ్రహం వస్తుంది సంతోషం. ఇక మీకు ఎదురు విగ్రహం వచ్చినాక ఎవరు బట్టలు వంచుతారు, ఎవరు పనులు వంచుతారు, మీ అందరికి ఆనే అవకాశం ఇస్తాం. మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు సంప్రదాయం ప్రకారం జీవిత మన శ్రీలత రెడ్డి గారు ఎంత చక్కగా ఉన్నారో, ఇది తెలంగాణ సంప్రదాయం అంటే. అందుకే వాళ్ళిద్దరు సన్మానించుకోమని.
థ్యాంక్ యూ మేడం. జీవిత రాజశేఖర్ గారు కలిసి మోతే శ్రీలత గారికి మరి శోభన్ బాబు గారిని సత్కరిస్తున్నారు. మీ అందరి చప్పట్ల మధ్య స్వీకరించవలసిగా కోరుతున్నా. భాగ్యనగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి రెస్పెక్టెడ్ మోతే శ్రీలత గారు. థ్యాంక్ యూ. దయచేసి బాబు. ఓకే, థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ ది సభ టు బి కండక్టెడ్ ప్లీజ్. నెక్స్ట్ శ్రీ మేడిది వెంకటేశ్వరరావు గారు సేవా దూరం. దయచేసి గెస్ట్లు ఉండండి ప్లీజ్, నా మాట వినండి. గెస్ట్లు ఉండండి, మీకు కూడా తీసుకుందరు. సో థ్యాంక్ యూ. గెస్ట్లు ఉండాలంటే ఎవరు ఉండాలని అడుగుతున్నారు. శ్రీ మేడిది వెంకటేశ్వరరావు గారు ప్లీజ్. మేడిది సుబ్బయ్య ట్రస్ట్ అధిపతి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నౌ ది సభ కంటిన్యూస్ ప్లీజ్. వరంగల్ సిటీ సోప్ గారు. థ్యాంక్ యూ సార్. అనదర్ క్యాలెండర్ ప్లీజ్. సభా వేదికకు ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే శోభన్ బాబు గారి అభిమానులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నాగేశ్వరరావు గారు ఎట్లనో మరి శోభన్ బాబు గారు కూడా చాలా మందికి శుభరిచితులు. ఒక పౌరాణిక ఫిలింలో నాకు తెలిసినంత వరకు రేలంగి నరసింహారావు గారు చాలా మాట్లాడతారు. నాకు తెలిసిన వరకు వీరాభిమన్య సినిమాలో అభిమన్యుని పాత్ర మరి చాలా గొప్పగా పాత్ర వేశారు వారు. అభిమన్యుడు అంటే శోభన్ బాబే, అభిమన్యుడు అంటే శోభన్ బాబే అనేలాగా వారు నటించడం జరిగింది. నటించడం కాదు, అభిమన్యుని పాత్రలో జీవించారు వారు. శోభన్ బాబు గారు ఎన్నో సినిమాలు, ఎన్నో పాటలు ఇప్పుడు విన్నాం మనం. చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఒక క్రమశిక్షణకు మారుపేరు శోభన్ బాబు గారు. అందాల నటుడు ఆయనే. 59వ ఏజ్లోనే ఆ అందాల నటన, నేను అందాల నటుడిని చిరస్థాయిగా ప్రజల గుండెల్లో అట్లనే ఉండాలని ఆ రూపం అనే ఉద్దేశంతో మరి 59 ఏళ్ళనే రిటైర్ అయిపోయారు ఫిలింలో. అంటే గొప్ప వ్యక్తి. తన కుటుంబ సభ్యులతో పాటు తన దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా మరి అంతే గౌరవించి వాళ్ళ సెటిల్మెంట్ గురించి కూడా చేసిన వ్యక్తి శోభన్ బాబు గారు. మరి వారి జయంతిని పురస్కరించుకొని చాలా కరెక్ట్ పర్సన్స్కి వాళ్ళ జీవిత రాజశేఖర్ గారికి వారి సన్మానం చేయడం, శోభన్ బాబు పేరు మీద సిల్వర్ క్రౌన్ పేరు మీద సన్మానం చేయడం చాలా ముదాహం. ఎన్నుకోవడం అనేది రేలంగి నరసింహారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కటి కరెక్ట్ పర్సన్స్ సెలెక్ట్ చేశారు. మరి ఇటువంటి కార్యక్రమం నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
శోభన్ బాబు అభిమాన సంఘానికి కూడా మళ్ళొకసారి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మీ కోరిక ఖచ్చితంగా నేను సీరియస్గా తీసుకుంటా. గౌరవ మంత్రివారికి శోభన్ బాబు విగ్రహం గురించి ప్రయత్నం ల్యాండ్ ఒకటే కాదు, విగ్రహం కూడా మా వంతుగా మేము విగ్రహం కూడా మనం చేద్దామని తెలియజేస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చిన శోభన్ బాబు అభిమానులందరికీ, నిర్వాహకులకు రామకృష్ణ గారికి, మరి పద్మారావు గారికి, సుధాకర్ బాబు గారికి, ప్రతినిధి వీరు శోభన్ బాబు సేవా సమితి మిత్రులందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు శ్రీ సుధాకర్ బాబు గారు కర్నూలు చేశారు. వారి సందేశాన్ని ఇస్తారు. విలువలై ప్రవహిస్తున్నది. థ్యాంక్స్ అమ్మా. ఐ వెల్కమ్ సుభాష్ గారు. సార్ రాజశేఖర్ గారు మీ చేతుల మీదుగా గాయని గాయకులకు కళామూర్తుల్ని సత్కరించుకుందాం మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుభాష్ అగ్ర గాయకుడు, అవ్యగ్ర సంభాషణ గాన భూషణుడు సుభాష్, ధన్యవాదాలు. నెక్స్ట్ ఘంటసాల గానప్రియుడు, పద్య నిరత గాన దురంధరుడు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఓవర్ టు గిరి గారు. నెక్స్ట్ శ్రీనివాస్, రండి శ్రీనివాస్ గారు బాబు ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ప్రసన్న లక్ష్మి గారు రండి. నెక్స్ట్ మూర్తి గారు రండి. యాంకర్, డైనమిక్ యాంకర్ రెస్పెక్టెడ్ మూర్తి మైకల్ రండి రండి. అమ్మ ప్రసన్న లక్ష్మి గారు రండి. నెక్స్ట్ స్వర కళ్యాణి గారు. నెక్స్ట్ రేవతి గారు, రేవతి గారు. ద్వివేదుల మూర్తి గారు, ద్వివేదుల మూర్తి గారు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. శోభన్ బాబు గారు నటించినటువంటి వేదిక మీద చక్కని డ్యాన్స్ చేసిన శ్రీనివాస్ గారు, వెల్కమ్. కీబోర్డ్ ప్లే శ్రీనివాస్ గారు అండ్ వెంకటేశ్వర్ గారు. నెక్స్ట్ చైత్ర గారు, అనిల్, చైత్ర అండ్ అనిల్, వెల్కమ్ అనిల్. నెక్స్ట్ మూర్తి గారు, వ్యాఖ్యాన విరాట్ మూర్తి, ఉధృత తరంగ శైలీగత విన్యాసమై విజృంభించిన వాడు మా మూర్తి, స్వాగతం. నెక్స్ట్ శ్రీనివాస్ గారు శోభన్ బాబు గారు నటించారు. రాజశేఖర్ గారి ఆశీస్సులు వారికి లభించుగాక. వెల్కమ్ శ్రీనివాస్. ఓకే థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు వెల్కమ్. నెక్స్ట్ వెంకటేశ్వర్ గారు, అనదర్ శోభన్ బాబు. నెక్స్ట్ కల్పన, కల్పన రమ్మ. నెక్స్ట్ సూర్య తేజ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనిల్ గారు, వెల్కమ్ అనిల్ గారు. నెక్స్ట్ సూర్య తేజ, సూర్య తేజ రండి వచ్చేసాయి. సూర్య తేజ, శివరావు, విద్యాసాగర్ అండ్ అనిల్. సో తరువాత ప్రముఖ వ్యాఖ్యాత శ్రీ పి మోహన్ కుమార్ గాంధీ గారు. గాంధీ గారు, శ్రీ పి మోహన్ కుమార్ గాంధీ గారు. రిథమ్ ప్యాడ్స్ ప్లేయర్, వెనుకనే ఉంటాడు, వెనుముకలో ఉంటాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రామకృష్ణ, రామకృష్ణ గారు రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రామకృష్ణ, అనిల్, శశికిరణ్ సౌండ్స్ ఎక్కడ బాబు ఈ పను. రెస్పెక్టెడ్ శశికాంత్, శబ్ద నియంత్రణ దక్షుడు.
థ్యాంక్ యూ శశికిరణ్. నెక్స్ట్ మా అందరికీ శిఖర సమానంగా నిలిచిన స్వర ఆమని గారు. నెక్స్ట్ ఆమని మేడం జీవిత గారు. ఆమని గారు. ఆమని అద్భుతమైన గాయని, గృహిణి ప్లస్ నిర్వహణ ధురీణ, శాస్త్రవ దౌర్దండమాన ప్రచండ గంభీర గళ సంపన్న, ఉధృత తరంగ శైలీగత విన్యాసమై, కమట కమగ్రాహ కుంభీరమై, దిక్కుంభ కుంభి లవణ పారావారమై, ఉత్తుంగ తరంగ సమన్విత సాంస్కృతిక రసమహ మహాసముద్రమై పల్లవించింది, పరిమళించింది. ధన్యవాదాలు ఆమని గారు. పద్మారావు గారు. నెక్స్ట్ రామకృష్ణ తెలంగాణ. ఒక్క 2 నిమిషాలు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ అశోక్ అన్న రెడీ. నెక్స్ట్ శ్రీ శివలింగం గారు. నెక్స్ట్ రవిచారి గారు రండి. రవిచారి గారు, శివలింగం గారు, వీరందరూ కూడా కార్యకర్తలుగా ఈ కార్యక్రమానికి. వెంటనే గానం రామకృష్ణ గారి వందన సమర్పణ అనంతరం. వెల్కమ్ సార్ రామకృష్ణ గారు. అది మాకు నేర్పించాడు. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన జీవిత సత్యాన్ని చెప్పేవాడు మా అందరికీ. మేము ఈరోజు కలెక్టర్ ఉన్నాను, జాయింట్ కలెక్టర్ ఉన్నాను, తహసీల్దార్ ఉన్నాను, రాజకీయ నాయకులు అలాంటి వారు ఉన్నారు. నేను ఆయన అభిమాని అయినందుకే కర్నూలు మేయర్ కాదు. నేను కాలేదు. నేను ఎవరు సుధాకర్ బాబు ఉంటే మా కర్నూలు నుంచి 6 లక్షల్లో ఒకటి, కానీ శోభబాబు అభిమానం వల్ల 6 లక్షలకు ఒకటి. నా అభిమానులు గుండె మీద శోభబాబు ఫోటో పెట్టుకొని, ఓ పక్క కాంగ్రెస్ బొమ్మ, ఒక పక్క శోభబాబు బొమ్మ పెట్టుకొని ఇల్లు తిరిగారు. ఇల్లు తిరిగితే నన్ను గెలిపించారు. నేను గెలిచిన వెంటనే ఆయన దగ్గర వెళ్ళి ఆ కాలు పెట్టాను. నేను ఏ రోజు ఇంత పెదవ వచ్చింది అదే నేను ఎప్పుడు వినగల. శోభబాబు అభిమాని అయినందువల్లే నాకు ఆ పేరు వచ్చింది, ఆ పదవి వచ్చింది. ఎందుకంటే నా ఎంత నా జలం అంటే జలం అంటే నా అభిమానులు వేలాది మంది ఉన్నమాట, వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే. ఈరోజు మళ్ళీ ఆ తర్వాత కొన్ని రాజకీయాలంటే మామూలే, కొన్ని అడగడుగులు ఉంటాయి, చొక్కా పడతాం. అయినా మళ్ళీ 19 సంవత్సరాల తర్వాత నేను ఎమ్మెల్సీ అయ్యా. అది ఎప్పుడు శోభరావు గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ పోయి రాజమండ్రిలో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నా. ఈ విధంగా మేము చేశాం. కానీ ఈరోజు పెద్ద పెద్ద ఆర్కుల వాళ్ళ మనవాళ్ళు మరుమనవాళ్ళు అంటే యాక్టర్లు ఉన్న వాళ్ళు కూడా గుర్తింపు లేదు. కానీ శోభబాబు ఒకటే చెప్పాడు నాకు, అయ్యా అన్నగారు నా ఆస్తికి వారసులు ఉన్నాను కానీ నా వారసులు నా అభిమానులే చెప్పారు. ఈరోజు ఆయన అభిమానులుగా, ఆయన వారసులుగా వాడలా ఈరోజు తెలంగాణలో ఉండే 119 నియోజకవర్గాల్లో మా అభిమానులు కార్యక్రమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి 175 నియోజకవర్గాల్లో మా అభిమానులు కార్యక్రమాలు చేశారు. ఎవరికి జరగని విధంగా, ఎవరు తోచిన విధంగా అన్నదానాలు, వస్త్రదానాలు ఈరోజు చేస్తూ శోభరావు గారు నిరంతరం ప్రజల వద్ద నిలుపుతున్నవారు శోభరావు గారు అభిమానులు. వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకుండా ఇప్పుడే చెప్పాడు మా పద్మనాభం 2000, 3000, 5000 అదే విధంగానే ప్రతి ఒక్క అభిమాని తన వంతుగా కృషిగా తన శక్తి ఎంత అంత డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమంలో చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఆయన మీద అభిమానంతో. ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్నారు, మేము అడగమంది. అది వాళ్ళ విషయాలు వేరు. మేము మాత్రం సేవ చేస్తున్నాం.
మొట్టమొదటి రాష్ట్ర విగ్రహాన్ని దాసరావు గారి చేతుల మీదుగా రాజమండ్రిలో ఏర్పాటు చేశాం. రెండో విగ్రహాన్ని కర్నూలులో అదే దాసరావు గారి చేతుల మీదుగా కర్నూలులో నడిగొడ్డుల సోదరి కాస్త విగ్రహం ఏర్పాటు చేశాం. అదేవిధంగా విజయవాడలో ఏర్పాటు చేశాం, వైజాగ్లో ఏర్పాటు చేశాం. లోటు ఏమంటే ఉభయ రాష్ట్రాలకు కలిసినప్పుడు కానీ ఇప్పుడు కానీ గుండెకాయ హైదరాబాద్ ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలే గుండెకాయ హైదరాబాదే. ఇటువంటి హైదరాబాద్ లో శివరావు గారు విగ్రహం లేకపోవడం బాధాకరం. కానీ మాటిచ్చారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు స్వయంగా తెలంగాణ తెలుగు సమావేశాల్లో శోభన్ బాబు గారి సినిమాకి నేను వెళ్ళాను. ఇప్పుడు మాకు రికార్డులో ఉంది. పూతరేకుల తీయనం అనే పాటలు పాడి ఈ పాట పాడి అంతవరకు పూతరేకు తీయడం నాకు తెలియదు. అప్పుడు మా మాస్టర్లు అడిగారు పోయి, సార్ నేను శోభా గారి పాట పడతాను అంటే ఆయన లేదు పూతరేకులు తీయవుతాయని చెప్పారు. అంటే అటువంటి తీయని తెలంగాణలో నడిగొడ్డు అయితే హైదరాబాద్ లో అటువంటి కేసీఆర్ గారే పలికిన శోభరావు గారి విగ్రహాన్ని పెడితే బాగుంటుందని మీ అందరినీ కోరుకుంటా. మేము పెద్దల గుండాలుగా చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ చేసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 75 వసంతాల వజ్రోత్సవం అని చెప్పి శిల్పకళా వేదికలో ప్రోగ్రాం చేశాం. దాదాపుగా ఒక 40 లక్షల పైన అయింది. ఎవరిచ్చింది కాదా వివాహాలే. మళ్ళీ రెండేళ్ల క్రిందట ఏర్పక్షరాల్లో నేషనల్ అవార్డు పేరుతో దాదాపు 40 లక్షలు 50 లక్షలతో ఖర్చు పెట్టి అక్కడ ఫంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం దాదాపుగా 1 కోటి కావచ్చేమో ఆ ఫంక్షన్ నేషనల్ అవార్డు ఫంక్షన్ చేయాలని అనుకున్న వ్యవస్థ ఆ దేవుడి దయవుతే శోభరావు గారు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా మేము నేషనల్ అవార్డు కేసీఆర్ గారి ద్వారా నేషనల్ అవార్డు ఇప్పించాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి కేసీఆర్ గారిని త్వరగా కలిసి ఆయనే ముఖ్యంగా అతిథి అయితే బాగుంటుంది అని మేము అనుకుంటున్నది సారి. కాబట్టి ఇక్కడ వచ్చిన అభిమానులందరూ కూడా గుర్తుంచుకొని ఖచ్చితంగా 2-3 నెలల్లో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నేషనల్ అవార్డు కేసీఆర్ గారి సమక్షంలో జరుగుతుందని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే శోభన్ బాబు గారి పేరుతో స్థలం పెట్టిన ఏ కార్యక్రమం ఆగదు. శోభరావు గారే దేవుడితో మాట్లాడి మనకు అమ్మచ్చి చేసి పెడతాం. కాబట్టి మరి వేదిక పెద్దలకు మరొకసారి మా శోభరావు గారి అభిమానులకి అండగా ఉండాలని, ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాల్లో మీ తోడ్పాటు అందించాలని, అటువంటి నటుడిని ఆరాధించినందుకు మేమంతా ధన్యులం. అటువంటి అందగాడు పుట్టడు, పుట్టపోడు. ఒకే అందగాడు శోభబాబు భూమి మీద ఇంతవరకు రాలేదు. మేము వేరే చూడలేము. ఒక కళ్ళ కనబడిన ఒక శోభబాబు మాత్రమే. అటువంటి శోభబాబు ఆరాధించుకొని ఇక్కడే కాదు ఎక్కడికి పిలిచినా మేమంతా వస్తాం. శోభబాబు పంచాయతీ ఏ టైంలో ఏ దూరమైనా సరే మాకు అభ్యంతరంగా వరంగల్ పోతాం, ఖమ్మైనా పోతాం, ఎక్కడికైనా పోతాం. మాకు కావాల్సింది శివబాబు గారి ఫంక్షన్. శివబాబు గారికి 4 మాటలు చెప్తే వినడం. కాబట్టి ఇక్కడ చేరిన మా శివబాబు అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలుపుతూ జై శోభన్. చేసిన సభాధ్యక్షులు సుబ్బారావు గారు, అదేవిధంగా రేలంగి నరసింహరావు గారు, అదేవిధంగా లత గారు, మా పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ రామారావు గారికి, అదేవిధంగా అధ్యక్షుడు పద్మారావు గారికి, రామకృష్ణ గారికి, వెంకటేశ్వరరావు గారికి, మరి వేదిక పెద్దలందరూ కూడా పేరు పేరున్న శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన శోభబాబు అభిమాన సంఘాలందరూ కూడా ఎంతో మంది మహిళలు శోభబాబు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఇది చూస్తుంది యాక్చువల్ గా ఇంతమంది అభిమానుల మధ్యన వేడుకలు జరుపుకోవడం ఇది ఎన్నోసార్లు చూడడం జరిగింది. కానీ మేము రాలేకపోయినాం. కానీ మా తారాకులో
నాకు వర్మ అనే ఒక అభిమాన అధ్యక్షుడు ఉన్నాడు అక్కడ కొన్ని 20 ఏళ్ళకి కూడా ఆయన జన్మదిన సందర్భం చేస్తుంటాడు. ఆ కార్యక్రమానికి ప్రతిసారి అటెండ్ అవుతుంటాడు. అదే కాకుండా గత సంవత్సరం నేను అనుకోకుండా సంక్రాంతి సంబరాలకు రాజమండ్రి వేయడం జరిగింది. అనుకోకుండా అక్కడ తిరిగి ఆ రాజమండ్రిలో ఇక్కడ ఏమో నేను ఒక దాని మీద చూస్తుంటుంటే షుగర్ బాబు విగ్రహం అప్పుడే ఉండే ఆ రోజు జయంతి. అనుకోకుండా అక్కడ అభిమానులు వందలాది మంది ఉన్నారు. నేను కూడా కలిసి ఒకసారి నేను కూడా మీ అభిమాని కాబట్టి ఈసారి ఇక్కడ హైదరాబాద్ వేయలేకపోయినాను, ఈసారి ఇక్కడ పూలమాలేద్దాం నేను అడిగిపోతాను. వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టి వాళ్ళు నాతోనే మొత్తం ఈ కార్యక్రమాన్ని జరిపించి బ్రహ్మాండంగా స్వాగతం పలికిండ్రు. అది ఎందుకు మర్చిపోలేని సంఘటన లాస్ట్ సంక్రాంతి రోజు. మరి ఎన్నో సందర్భాలుగా శివబాబు సినిమాలలో మనం చాలా బ్రహ్మాండంగా చూస్తున్నాం. మరి ఇంత మంచి నటుడు మనకి ఈరోజు ఆయన వేడుకలు జరుపుకోవాలి. ఇప్పుడే అన్న కోరినట్టు పద్మరావు గారు మా లాస్ట్ టైం తార్నాకలో మన జయంతిలో మేము చెప్పడం జరిగింది. తప్పకుండా డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో మన కేటీఆర్ గారిని అదేవిధంగా అవసరం కేసీఆర్ గారిని అడిగి అదే దామోదరన్ ఆధ్వర్యంలో అందరం కలిసి డెఫినెట్ గా స్థలం ఎక్కడైతే నారాయణ అడిగిందో మీ స్థలం ఏర్పాటు చూసుకుంటే డెఫినెట్ గా సెంటర్ లో మీకు విగ్రహాలు పెట్టడానికి డెఫినెట్ గా అనుమతి దొరుకుతుంది. ఎందుకంటే మనకు అన్న ఉన్నాడు, ఇక్కడ మేడం ఉంది కాబట్టి అట్టి పరిస్థితుల్లో మనకి ఇస్తాడు. నేను కూడా యాక్చువల్ గా నా పేరు కూడా శోభన్ బాబు. ఎందుకంటే నేను గతంలో నల్గొండ జూనియర్ కాలేజీలో శోభన్ బాబు పేరు మీదనే నేను బ్రహ్మాండంగా అధ్యక్షుడికి వెళ్ళడం జరిగింది. మీరు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. నాకు ఏపీ పార్టీలో నేను ఉండి అందరికన్నా ఓట్లు వచ్చాయి. అంటే నాకు తెలియదు బ్యానర్లో అందరికన్నా ఎక్కువ ఓట్లు ఎందుకు వచ్చి నాకు తెలియదు. అంటే అక్కడ అభిమానులంతా శోభన్ బాబు అభిమానులంతా నాకేసి ఓడడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీ కాలేజీ కూడా జరిగింది. ప్యానల్ మొత్తం ఓడిపోయి ఒక్కనే గెలిచిన. అది కూడా నాకు అర్థం కాదు ఇంత ఎట్లా గెలిచిన అని చెప్పి. తర్వాత అనిపించింది శోభన్ బాబు వల్లే నాకు అందరూ వేసిండ్రు అనేది నాకు గుర్తుకొచ్చింది. కానీ టిఆర్ఎస్ పార్టీ తర్వాత పార్టీ పుట్టినప్పుడు కేసీఆర్ తో మేము ఫౌండర్ పార్టీలో ఉన్నాం. కానీ ఆయన ఒకరోజు మేము రెడ్డి అని తెలుసుకుని చెప్పి ప్రెస్ లో శోభన్ రెడ్డి అని చెప్పి ఆ విధంగా నా పేరు శోభన్ బాబు శోభన్ రెడ్డిగా మార్చింది కేసీఆర్. అట్లా శోభన్ రెడ్డిగా మారడం జరిగింది. అంతకుముందు మాత్రం శోభన్ బాబే ఒరిజినల్ గా ఈ విధంగా జరగడం జరిగింది. మరి ఇంత పెద్ద కార్యక్రమానికి మాకు ఇచ్చేసినందుకు వాళ్ళందరూ పెద్దలకు నమస్కారం చేస్తూ మరి ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలని చెప్పి డెఫినెట్ గా మీరు కోరిన స్థలాన్ని విగ్రహాన్ని పెట్టడానికి మేము శాయశక్తుల కృషి చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ మేయర్ శ్రీ లతారెడ్డి గారు వారి యొక్క స్పందన. ఈ తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి విచ్చేసిన మీ అందరికీ, ఇక్కడ మన శ్రీ రామకృష్ణ గారు చైర్మన్ తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి రామకృష్ణ గారికి, శ్రీ పద్మారావు గారు ప్రెసిడెంట్ తెలంగాణ గారికి, సభా అధ్యక్షులు బండారి సుబ్బారావు గారికి చెప్తాను, శ్రీ కోలేటి దామోదర్ గారు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అంటే మా అన్నగారు అన్నట్టే తెలంగాణ, ఇక్కడికి విచ్చేసిన శ్రీ సుధాకర్ బాబు గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారికి, ఇంకా ఇప్పుడే చెప్పారు మా వారు శోభన్ రెడ్డి అని, శోభన్ రెడ్డి గారికి, ఇంకా మేడిది వెంకటేశ్వరరావు గారికి, అధ్యక్షులు సుబ్బయ్య ట్రస్ట్ అధ్యక్షులు గారికి, వీరందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదికని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి శోభన్ బాబు గారి అభిమాన సంఘం అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంట్లోనే ఒక శోభన్ బాబు ఉన్నాడు, మీకు అందరికి ఇప్పుడే తెలిసిందే. ఇందాక పద్మారావు అన్న చెప్పినట్టు నేను ఈ శోభన్ బాబు అంటే నేను అభిమానిని. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు శోభన్ బాబు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు అట్లానే నాకు శోభన్ బాబు అనే పేరున్న హస్బెండే దొరకడం నిజంగా కూడా నాకు సంతోషమే. ఇప్పుడు ఇందాక చెప్పారు మహిళలు ఎంతో దూరం నుంచి వచ్చారని. నిజంగా ఆయనకి మహిళా అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఎంతో మందిని చూసాను. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే నాకు కొంచెం పిచ్చే. నేను శోభన్ బాబు సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. నాకు ఇలాంటి ఇల్లాలు, దేవత ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టము. ఆ సినిమాలన్నీ నేను చూశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఇంత గౌరవంగా ఉందంటే, ఇంత
అంటే జన్మదిన వేడుకలు కూడా ఇంత మంచిగా జరుపుకుంటారా అని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు కూడా 2-3 సార్లు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, నేను కూడా రాలేకపోయాను. ఇందాక చెప్పినట్టు మన కోలేటి దామోదర్ గారు చెప్పినట్టు నేను కానీ దామోదర్ గారు కానీ మేము నెక్స్ట్ టైం విగ్రహం పెట్టిన తర్వాత ఇక్కడికి రావాలని ఒక ఆశతో ఉన్నాము. అది ఒకటి మాత్రం నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మరి రాజశేఖర్ గారికి, జీవిత గారికి మీ అందరి చప్పట్ల మధ్య సాదర స్వాగతం పలుకుతూ మేడం గారిని స్పీచ్ కొనసాగించవలసి కోరుతున్నాను. వెల్కమ్ ప్లీజ్. వెల్కమ్ సార్. ఒక అంకుశం, ఒక శృతిలయలు, ఒక అలరి ప్రియుడు, ఒక క్యారెక్టర్కి సంబంధం లేని అద్భుతమైన నటుడు రాజశేఖర్ గారు. మీ అందరి చప్పట్ల మధ్య సాదర స్వాగతం. అదేవిధంగా అద్భుతమైన విదుషీమణి, నాయక శ్రేష్ఠురాలు మా జీవిత గారు. మీ అందరి చప్పట్ల మధ్య జీవిత గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, సునాదపూర్వక మంగళకర ఘన స్వాగతం. ఇక్కడ వేదిక మీద ఇంకొక మంచి అభిమాన నటుడు, నాకు ఇష్టమైన నటుడు రాజశేఖర్ గారు కూడా రావడం జరిగింది. వారి సతీమణి జీవిత గారు కూడా రావడం జరిగింది. వీళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శోభన్ బాబు గారి సిల్వర్ స్క్రీన్ని రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మీకు అందరికీ కూడా చెప్పాను, అంటే నాకు ఇంట్లోనే శోభన్ బాబు ఉన్నాడు కాబట్టి శోభన్ బాబు గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతుంది. మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పాలి, నాకు బ్యాక్ సపోర్టు, పొలిటికల్ సపోర్టు అంతా కూడా శోభన్ బాబు గారే వెనక నుంచి. నిజంగా కూడా అంటే నేను ఏదో గొప్ప అని కాదు, ఉద్యమంలో స్టార్టింగ్ నుంచి కష్టపడి ఆయన ఉన్నారు. కానీ అవకాశం ఏమో అంటారు చూడండి, మహిళా రిజర్వేషన్ వచ్చి అవకాశం నాకు వచ్చింది. ఈరోజు నేను ఈ సీట్లో కూర్చున్నాను అంటే నిజంగా అది మా శోభన్ బాబు గారి అదృష్టమే. నేను కూడా శోభన్ బాబు గారు అని పిలుస్తున్నాను, శోభన్ గారు. కానీ ఇంకా ఆయనకు కూడా కొంచెం మహిళా అభిమానులు ఎక్కువనే, నేను నిజమే చెప్తున్నాను ఈ విషయమై. ఆయనకు కూడా అభిమానులు ఎక్కువనే. ఈ విధంగా ఇంకో మంచి జంట, వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చినా ఇద్దరు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మంచి అభినందన తెలియజేసుకుంటూ ఈ విధంగా మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ సేవా సమితి కార్యక్రమానికి విచ్చేసిన శోభన్ బాబు ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు అడిగిన ఒక కోరికను మాత్రం నేను ఎంతైనా నా కష్టపడైనా నెక్స్ట్ ఇయర్ వరకు సాధించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారు శ్రీలతా రెడ్డి గారు చాలా చక్కని ప్రసంగం చేశారు. ఇప్పుడు రాజశేఖర్ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆమెను వారిని కోరుతున్నాను. అతిథులందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అలాగే జీవిత గారు కూడా ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాను. ఇద్దరికి కలిపి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. సన్మానం ఈజ్ ఈక్వల్ టు అభిమానం. దానికి కారణం మీ సాధనా పర్వం నడక మేధావి கழக கண்மணிகளே, தமிழ சிங்கங்களே, சுந்தர தெலுங்கு நாட்டு సహోదరంగళే, నంబరగళే, తాయిమార్గళే, వణక్కం, నంది అంటూ మీ అందరి చప్పట్ల మధ్య వారిని సన్మాన సింహాసనం అధిరోహించవలసిందిగా స్వాగతిస్తున్నారు. అంటే శోభన్ బాబు గారు మీ గుండెల్లో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఈ ఆడిటోరియంలోనే ఉన్నారు శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు డిసిప్లిన్ గురించి, వాటి గురించి ఇందాక సుధాకర్ గారు చాలా గొప్పగా చెప్పారు. అవన్నీ నేను మళ్ళీ చెప్పిందే చెప్పడం అవుతుంది, మీ అందరికీ కూడా కాలాతీతం కూడా అవుతుంది. అటువంటిది ఈ ఏడాది శోభన్ బాబు గారు సిల్వర్ క్రౌన్ ఎవరికి ఇవ్వాలి అని నా దగ్గరికి వచ్చి డిస్కస్ చేయడానికి వచ్చారు. అంటే మా గురువు దాసనారాయణరావు గారు ఈ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన ఆర్గనైజ్ చేసేవారు, ఆయన సజెషన్స్ ఇచ్చేవారు వీళ్ళందరికీ. ఇలా చేద్దామని దాంట్లో నాకు కొన్ని పనులు చెప్పేవారు. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఈ శోభన్ బాబు గారు ఫంక్షన్స్లో నన్ను సలహాలు అడగడం. ఓ రోజు మా ఇంటికి వచ్చి చైర్మన్ రామకృష్ణ గారు, పద్మారావు గారు ప్రెసిడెంట్ గారు, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి సెక్రటరీ గారు మా ఇంటికి వచ్చి కూర్చుని ఏం చేద్దామండి, ఎలా చేద్దామండి, ఏది అది ఇది అనుకుంటే జీవిత రాజశేఖర్ గారు అయితే బాగుంటుందండి అన్నాను నేను. అనగానే మన వాళ్ళు, సార్ వారిని కాంటాక్ట్ చేయడం చాలా కష్టం అండి, మాకు ఎవరికి తెలియదండి అన్నారు.
అనేటప్పటికీ మీరు ఉండండి నేను మాట్లాడతాను అని చెప్పి నేను ఒకే ఒక ఫోన్ కాల్ అండి జీవిత గారికి ఫోన్ చేశాను. నేను జీవిత గారితో మాట్లాడి చాలా కాలం అయిందండి. రాజశేఖర్ గారితో కూడా మాట్లాడి, రాజశేఖర్ గారు ఎక్కడ కనిపించినా నమస్కారం డైరెక్టర్ గారు అంటూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, జీవిత గారు పలకరిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ ఫోన్ కాన్వర్సేషన్స్ లేవు మాకు. అటువంటి నేను ఫోన్ చేయగానే ఎవరండి అని అడిగినప్పుడు జీవిత గారికి నేను రేలంగి నరసింహారావు అని అనగానే నమస్తే అండి చెప్పండి అన్నారు. అనగానే ఇలాగేమీ లేదండి, తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి వారు ఒక్కసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు అనగానే శోభన్ బాబు గారి మీద ఉన్న అభిమానం, శోభన్ బాబు గారి అభిమానుల మీద ఉన్న అభిమానంతో వెంటనే జీవిత గారు అలాగేనంటే ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయమనండి ఏం చెప్పారండి. నిజంగా అంటే ఒక్క ఫోన్ కాల్ అంతే నేను చేసింది. మళ్ళీ తర్వాత నేను మాట్లాడలేదండి, ఈ రోజు వరకు మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడాను మళ్ళీ నేనండి. అంటే శోభన్ బాబు గారి మీద కానీ శోభన్ బాబు గారి అభిమానుల మీద కానీ రాజశేఖర్ గారికి జీవిత గారికి ఎంత అభిమానం ఉందో మీరే ఊహించుకోండి. నిజంగా ఈరోజు ఇంకొక విషయం చెప్పాలి, నాకు ఈ వేళ యాక్చువల్గా 2 ప్రోగ్రాములు మేము నటరత్న ఎన్టీఆర్ గారి శత జయంతోత్సవాలు చేస్తున్నాం డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున ప్రతి నెల 28వ తారీఖు. ఆ ఫంక్షన్ ఈవేళ ఉంది ఈవినింగ్ 6 o'clock. నాకు గుర్తులేదు, టక్కన నేను ఓకేనండి మన సభ వచ్చేస్తాను నేను కూడాను వారితో పాటు అని చెప్పేశాను. తర్వాత వారితో మాట్లాడి అడ్జస్ట్ చేయించుకుని 2:30కి ఆ సభ పెట్టించుకుని ఇక్కడికి వచ్చాను. అదే జరిగింది జీవిత గారికి రాజశేఖర్ గారికి. ఈరోజు యాక్చువల్గా ఈవినింగ్ ఫ్లైట్లో వారు మద్రాసు మ్యారేజ్కి వెళ్ళాలి. ఎందుకో పరాక గమ్ముని జీవిత గారు ఆ పొల్లాడావుల్లో వాటిల్లోనూ అలాగేనండి కమిట్ అయిపోయారు. కమిట్మెంట్ అయిన తర్వాత దానికి మనం అణిగిమణిగి ఉండాలి చెయ్యాలి అనుకున్న వాళ్ళు శోభన్ బాబు గారు ఒకరు, అలాగే జీవిత రాజశేఖర్ గారు ఒకరు. ఎందుకు అంటే ఒక పెళ్లి ఇంపార్టెంట్ మ్యారేజ్ ఈవినింగ్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు నాకు తెలుసు, చెప్పారు తర్వాత. అలాగే మన చైర్మన్ రామకృష్ణ గారిని, పద్మనాభం గారిని, పద్మారావు గారిని, లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు నాకు వారు వచ్చి చెప్తే మతిపోయిందండి. అంటే మేడం పైనుంచి చూసి గబగబా వచ్చి రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి 1 గంట మాట్లాడి పంపించారండి వారినండి. సో ఈరోజు అటువంటి శోభన్ బాబు గారి పురస్కారాన్ని మనం శోభన్ బాబు గారితో సినిమాలు చేశారు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు యొక్క నటన గురించి వారి గురించి వీరి గురించి నేనేం చెప్పక్కర్లేదు, నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఈరోజు శోభన్ బాబు గారికి ఎంత తెలుసో మీకు రాజశేఖర్ గారి గురించి అంత తెలుసు. అలాగే జీవిత గారు ఒక నటే కాదు, ఆవిడ డైరెక్టర్. వాళ్ళిద్దరూ తలంబ్రాలు అనే సినిమాతోటి తలంబ్రాలు పోసుకుని జీవిత రాజశేఖర్ అయ్యారండి వాళ్ళిద్దరు. దానికి దర్శకుడు ఎవరో తెలుసా అండి, మా కొలీగ్, మా ఫ్రెండ్, క్లాస్మేట్, రూమ్మేట్ అన్నీ కోడి రామకృష్ణ కదండి. కోడి రామకృష్ణ ప్లస్ గురుమేట్స్ ఒకే గురువు దగ్గర తలంబరాలు అనే సినిమాతో తలంబరాలు పోసి జీవిత రాజశేఖర్ చేశారండి. ఈ రోజు వాళ్ళు ఎంత అన్యోన్య దంపతులు అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. భార్యాభర్తలు అనేవాళ్ళు పాలు నీళ్లు వాళ్ళు అట్టండి. కానీ నవ్వేటి పాలు నీళ్ళు ఎందుకు పనికి రావట్లేదు, ఎందుకంటే పాలని విడగొట్టచ్చు, నీళ్లు కూడా విడగొట్టచ్చు. కానీ పాలని నీళ్ళని, స్వచ్ఛమైన పాలని నీళ్ళని ఒక హంసే విడగొడుతుందట. హంస కూడా విడగొట్టలేదండి వీళ్ళిద్దరిని, పాలు నీళ్ళే కలిసి పాలు నీళ్ళే కలిసిపోయి ఈరోజు శోభన్ బాబు గారి యొక్క మన సిల్వర్ క్రౌన్ని రాజశేఖర్ గారు తీసుకోవడం మనం ఇవ్వడం నిజంగా శోభన్ బాబు గారు నిజంగా సంతోషిస్తారు. ఎక్కడున్నా కూడా అభిమానులందరూ కూడా సంతోషిస్తారు, నిజంగా కూడా చూస్తానికి. ఏది ఏమైనా ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు ఫంక్షన్కు వచ్చి ఓ నిండుదనాన్ని తీసుకొచ్చినటువంటి జీవిత రాజశేఖర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే మన తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి వారు ఇంత ఘనంగా చేయడం ఫంక్షను, అలాగే ఆమని గారు ఒక లేడీ అయ్యి ఉండి ఆవిడ మరి ఒక ఆఫీసర్ పోస్ట్లో ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఆవిడ చేస్తున్నారు అంటే నిజంగా హెడ్స్ ఆఫ్ ఆమని గారు నిజంగా కూడా చెప్పాలంటే
మీరు నటి కళ మీద మీకున్నటువంటి మక్కువ అటువంటిది మీది. అలాగే ఇదిగో మూర్తి గారు, ఇంకా యాంకర్ ఆయన అద్భుతంగా గాంధీ గారు అదర కొడతారు ఆయన ఆ యాంకరింగ్. ఆయన ఎన్ని కలిసి శోభన్ బాబు గారు అభిమానులు అందరూ కూడా కలిసి ఎంత నిండుదనాన్ని తీసుకొచ్చారు ఈ సభకి, అత్యద్భుతంగా చేశారు. ఏది ఏమైనా నాకు కూడా దీంట్లో ఒక చిన్న సత్కారం చేయడం నేను ఆశ్చర్యపోయాను. నాకు చెప్పలేదు వాళ్ళండి, చెప్పుంటే నేను వద్దనేవాడిని, అసలు ఎగ్గొట్టేద్దునేమో ఫంక్షన్ నేను. అందుకే చెప్పలేదు సార్. ఏదేమైనా ఒక ఆనందమైనటువంటి సమయం. 87వ పుట్టినరోజు వేడుక శోభన్ బాబు గారు మర్చిపోలేంది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు గురుగారు. మరి ఇందాక అన్న కోలేటి దామోదర్ గారు మాట్లాడేటప్పుడు కొంచెం హడావిడిగా ఉంది కనుక ఓకే గురుగారు. గాంధీ గారు పర్మిషన్, కాలం ఎక్కువైంది. ఇప్పుడు మా తెలంగాణ సేవా సమితి క్యాలెండర్ ఒకటి ఓపెన్ చేయాలి. వరంగల్, కాజీపేట్, హన్మకొండ వాళ్ళు క్యాలెండర్ చేశారు, అది ఓపెన్ చేయాలి. తర్వాత వైజాగ్ నుంచి త్రిమూర్తులు 2 పుస్తకాలు వేశారు, అవి చేయాలి. ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్య అతిథి గారు అనుమతిస్తారు. ఇప్పుడు ఇక్కడ చేరిన మా శోభన్ అందరికీ తెలంగాణ శోభన్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలుస్తూ, ఈరోజు సన్మాన గ్రహీత రాజశేఖర్ గారు 2 సినిమాలు చేశారు. మిస్టర్ భరత్ తమ్ముడిగా, బలరామకృష్ణుల్లో తమ్ముడిగా. నిజమైన శోభన్ గారికి తమ్ముడు ఎవరంటే రాజశేఖర్ గారు. మన చెల్లెలు జీవిత గారు, మన అన్నగా మన చెల్లెలు, ఎందుకంటే మన అన్నగారికి చెల్లెలు, మన అందరికి చెల్లెలు, చిన్నవాళ్ళకి అక్క. కాబట్టి ఇద్దరు కూడా మన చిత్రాలు చేశారు. వారికి ఈ సన్మానం మన వాళ్ళు నిరంజన నరసింహరావు గారు కానీ, రామకృష్ణ పంతరావు శాస్త్రి వాళ్ళు ఎవరు అందరూ కానీ సరైన నిర్ణయం తీసుకున్నారు. సరైన వ్యక్తులకే ఈ సన్మానం జరుగుతున్నందుకు వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్ కార్యక్రమాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పంతరావు, అది కాల సూచిక. 2023లో అందరికి కూడా జయమగ్గా కంటూ ఆమని గారికి కూడా స్వాగతం. ఆమని గారు. కాలాయ కాలకాలాయ కాలదర్పదమనాయ కాలాంతకాయ కాలభంజనాయ కాలస్వరూపాయ నమః అంటూ ఆ పరమేశ్వరుని స్వరూపం కాలము. మరి ఆ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పబ్లిష్ చేసిన వాళ్ళకి, ముఖ్యంగా దానికి ప్రకటనలు ఇచ్చిన వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాద సోమాలికల్ని సభాపక్షంగా సరస్వతి ముఖంగా అందిస్తున్నాను. ఓవర్ టు ఫోటోగ్రఫర్స్. శోభన్ బాబు సేవా సమితి నేతృత్వంలో క్యాలెండర్ ఆవిష్కరణ. ఫ్యాన్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. రియలీ మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఆయనపై అంత ప్రేమ పెట్టుకుని ఇన్ని రోజులు చేస్తూ ఉన్నారు కాబట్టి రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్. ఇక్కడ ఈ అవార్డు ఇవ్వడంలో నాకు చాలా ఆనందం, చాలా సంతోషం. ఇనిషియల్గా నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు నన్ను అందరూ అంటుంటారు, మీరు శోభన్ బాబు గారి లాగా ఫాలో చేయండి, ఆయన క్యారెక్టర్స్ లాంటి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోండి, మీకు బాగుంటుంది అని అందరూ చెప్పేవారు. అలాగే ఆయనతో యాక్ట్ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందులో బలరామకృష్ణుడు చాలా రోజులు అవుట్డోర్లో ఆయనతో షూటింగ్ చేయడం నిజంగా ఆయన డిసిప్లిన్ కానీ ఆయన అలవాట్లు కానీ అన్నీ సూపర్గా ఉంటుంది. అందరూ ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటారు ఏంటంటే శోభన్ బాబు గారిని ఫాలో చేయండి అని. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆయన ఎక్కువ ల్యాండ్లో చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్
మీరు చేయండి అని అందరూ చెప్తుంటారు. సో ఆయన అందరికీ ఒక పెద్ద విజన్, శోభన్ బాబు గారి లాగా మనం చేయాలి అన్న ఒక ఇది అందరిలో వచ్చింది. శోభన్ బాబు గారి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరుగా? ఓకే. సో వాళ్ళు చూస్తారు, చూసి సంతోషిస్తారు. చాలా సంతోషం అండి నన్ను ఎన్నుకోవడంలో, సిల్వర్ క్రౌన్కి ఎన్నుకోవడంలో చాలా చాలా థ్యాంక్స్. రేలంగి గారు చెప్పినట్టు ఇంపార్టెంట్ పెళ్ళికి వెళ్ళాల్సింది, ఇప్పుడు ఈ ఫంక్షన్ వల్ల వెళ్ళలేకపోయాము. బట్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మరి జీవిత గారు, జీవిత భాగస్వామి గారు వారి సక్సెస్లో, వారి డైనమిజంలో, వారి కెపాసిటీలో, క్యాలిబర్లో, క్రెడిబిలిటీలో, కేపబిలిటీలో ఎక్సలెంట్ సపోర్టింగ్ పర్సనాలిటీ. అంతేకాదు సమాజ సేవ పట్ల తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి, ప్రయోగశీలి, ప్రయత్నశీలి. సో ఐ కంగ్రాచులేట్ హర్ స్పిరిట్, జీల్, డ్రైవ్, ప్యాషన్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ ది సోషల్ సర్వీస్. మీ అందరి చప్పట్ల మధ్య వారి ప్రసంగం అపేక్షమాణం. స్వాగతం. అందరికీ నమస్కారం. ఎక్కువ టైం అయింది కాబట్టి చాలా తక్కువ మాట్లాడతాను. ఇప్పుడు ఈయన చెప్పిన అన్నీ కూడా నాకు కాదు, రాజశేఖర్ గారికే చెప్పాలి. ఇప్పుడు మన డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి గారు చెప్పారు, శోభన్ రెడ్డి గారు లేకపోతే నేను లేను అని. అక్షరాల నిజం అది. అంటే 100% ఆయన సపోర్ట్ లేకుండా ఆవిడ ఎలా చేయలేరు. నేను ఈరోజు ఏ పని చేసినా రాజశేఖర్ గారు సపోర్ట్ చేయకపోతే నేను చేయలేకపోయేదాన్ని డెఫినెట్గా. యాక్చువల్గా ఆయనకి నాకు పరిచయం అయ్యే ముందు నేను చాలా ఇంట్రోవర్ట్, ఎవరితో అసలు కనీసం మాట్లాడను. ఎవరైనా చూస్తుంటే తినను, అంత ఒక ఇంట్రోవర్ట్గా ఉండేదాన్ని. బట్ తన పరిచయం అయిన తర్వాత, ఆయన నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈరోజు ప్రపంచంలో నాకు ఏ పని చెప్పినా వెళ్ళి చేసుకురాగలను. అంటే ఒక స్త్రీకి అంత శక్తినిచ్చే మగవాడు వెనుకుంటే స్త్రీ మహాశక్తిని ఎప్పుడు నిరూపించుకోగలదు. ఇక్కడ ఉన్న మగ మహారాజులందరినీ కోరుకుంటున్నా, ప్లీజ్ సపోర్ట్ విమెన్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు రేలంగి నరసింహారావు గారు చెప్పినట్టుగా యాక్చువల్గా మనం ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మనం చాలా సక్సెసెస్ చూసాం. ఇలాగే చాలా ఫంక్షన్స్, సత్కారాలు, ఇలా చాలా ఊళ్ళో తిరిగాము, చేసామంటే అట్ వన్ పాయింట్ అందరిమీ కూడా టయర్డ్ అయిపోతాం. సరే ఏంటిలేండి సత్కారం, అబ్బాయి ఏంటిలేండి పురస్కారం, ఏం వస్తాంలేండి సార్. సో అంటే మనము ఇనీషియల్గా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, పోను వి గెట్ వెరీ టయర్డ్ అనమాట. సో అందుకని ఈ మధ్యకాలంలో మేము ఈ సత్కారాలు, ఫంక్షన్స్, ఫెలిసిటేషన్స్ వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆఫ్టర్ అంటే చాలామంది పిలుస్తారు, అట్లా ఏదో ఇది చెప్పి అవాయిడ్ చేసేస్తూ ఉంటాము. అంటే అదేదో పొగరుతో అని దయచేసి అనుకోవద్దు. అంటే ఇన్ని పనుల్లో వెళ్ళి మనం వేరే ఊరు వెళ్ళడము, ఈ ఫంక్షన్ అట్లా టైం సరిపోదన్నమాట. కానీ రేలంగి నరసింహారావు గారు ఫోన్ చేసి ఇట్లాగా రాజశేఖర్ గారిని సత్కరించాలనుకుంటున్నారండి, శోభన్ బాబు గారి బర్త్డే రోజు ఆయనకి సిల్వర్ క్రౌన్ పెట్టానగానే, అంటే ఆయన అన్న మాట అక్షరాల సత్యం. శోభన్ బాబు గారు అన్న మాటనే మమ్మల్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. ఆయన గురించి అంటే నేను ఆయనతో అన్నా చెల్లెలైన ఒక సినిమాలో యాక్ట్ చేశాను. అన్నయ్య అంటే మా అన్నయ్య తర్వాత నాకు గుర్తొచ్చేది శోభన్ బాబు గారే. సో అన్ఫార్చునేట్ ఈరోజు మా అన్నయ్య లేడు, ఆయన లేరు. అండ్ హీ సచ్ అ గ్రేట్ హ్యూమన్. అండ్ రాజశేఖర్ గారు చెప్పినట్టుగా అంత వెల్ డిసిప్లిన్డ్ పర్సన్. అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఎవరి గురించి అన్నా ఏదో సందర్భంలో ఏదో ఒక విషయంగా వేలెత్తి చూపించి ఇలా చేశారు అలా చేశారనే మాట వస్తుంది, కానీ ఇంతవరకు శోభన్ బాబు గురించి నేను వినలేదు శోభన్ బాబు గారి గురించి. అంటే అంత ఆయన కెరీర్లో ఉన్నంత వరకు అలాగే ఉన్నారు. అలాగే ఒక ఆయన పేరుతో మహారాజు అని ఒక సినిమా వచ్చినట్టుంది కదా, అలా మహారాజు లాగే ఉన్నారు, అలాగే వెళ్ళిపోయారు కూడా ఆయన. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, ఈరోజు ఇండస్ట్రీలో అంటే మేమందరం అదే ఇండస్ట్రీలో ఉన్నాము, మనం ఉన్నప్పుడే మనల్ని గుర్తుపెట్టుకోలేరు. అలాంటిది ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఫ్యాన్స్ ఈ రోజు వరకు కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని ఇంత ఘనంగా ఇలాగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన పుట్టినరోజునంటే నిజంగా బ్లెస్డ్, గాడ్ బ్లెస్డ్ సోల్ ఆయన.
అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి మాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి. అండ్ మీ అందరినీ ఇలాగ కలిసిన దాంట్లో కూడా చాలా ఆనందం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరిగి మీ అందరూ మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్.